Ravite Wellness Center, one-stop permanent solution for chronic diseases with integrated treatment. లెట్స్ సీ మీరు ఒక ప్రపోజ్ చేయాలంటే ఎలా చేస్తారు బ్రిగిడాకి? యూ హ్యావ్ టు కాంప్లిమెంట్, యూ హ్యావ్ టు షో సమ్ లవ్. బ్రిగిడాకి చేయమంటారు ఇప్పుడు? ఎస్. అంటే ఏదో క్యారెక్టర్ అయితే శిరీష రెడ్డికి చేసినట్టు చేయనా? లేకపోతే లేదు లేదు, బ్రిగిడానే కావాలి. నేను చేయాల్సిందేనా? ఫిక్స్ చేశారా? మీ మనసులో ఉన్న కాంప్లిమెంట్స్ అన్నీ ఒక్కసారి చెప్పేయండి. ఫస్ట్ అసలు ఈ అమ్మాయి ఏం చెప్తే ఇష్టపడిద్దా అని కనుక్కుంటాను. కనుక్కోండి. కనుక్కున్న తర్వాత చెప్తాను. అంటే బ్రిగిడా అంటే నాకు చాలా ఇష్టం బ్రిగిడా, ఒకసారి ఆలోచించవచ్చు కదా బ్రిగిడా. అలా నవ్వుతా కదా, చాలా సినిమాటిక్ గా ఉంది, రియల్ గా లేదు ఇది. చెప్తాను నేను బ్రిగిడా. ఆలోచించండి అలాగే ఇలా ఆలోచించి చెప్తా. అందరు చెప్పేది ఇదే. ఇట్స్ ఓకే, అబ్బాయి జీవితం అన్నాక అంతే ఇంకా. ఓకే. సో మీకు ఇప్పటివరకు ఎన్ని ప్రపోజల్స్ వచ్చాయి? వచ్చింది. ఏదైనా క్రేజీ ప్రపోజల్ ఎప్పటికీ మర్చిపోలేనిది ఏదైనా ఉందా? అవును ఉంది కదా. మర్చిపోలేదు అని ఒక స్కూలింగ్ డేస్ లో ఒక ప్రపోజల్. ఐ వోంట్ ఫర్గెట్ దట్ ప్రపోజల్. ఒక నోట్ బుక్ మొత్తం నా పేరే హార్ట్ షేప్ లో స్టార్ట్ చేసి ఐ లవ్ యూ బ్రిగిడా, ఐ లవ్ యూ బ్రిగిడా అని. ఫుల్ బుక్? ఫుల్ నోట్. ఎన్ని పేజెస్? 100 పేజెసా? 100, 180 or 280 పేజెస్, ఐ డోంట్ నో. ఫుల్ గా రాసి ఇచ్చారు. ఏం చేస్తారు? And then no, he didn't gave me. I was in 11th standard, he was doing 10th. Chinna paiya. What he did, I will be playing with my friends, I will be going to canteen and all after once school ends, and then I'll return back. We'll just అందరూ బ్యాగ్ ఒక ప్లేస్ లో పెట్టి వెళ్ళి వస్తారు కదా, ఆ గ్యాప్ లో నా బ్యాగ్ లో నోట్ బుక్ వచ్చి, అండ్ దెన్ నేను వెళ్ళి ఇంటికి వెళ్ళిన తర్వాత చూసాను ఏంటిది న్యూగా ఒక బుక్ నోట్ అని గీస్తే పేరు పెట్టి, ఇలాంటి పేరు పెట్టి వాళ్ళ పేరు పెట్టి అన్ని ఐ లవ్ యూ అని ఫుల్ నోట్ బుక్. ఎవరిది అని చాలా డౌట్. అండ్ నెక్స్ట్ రోజు యాక్షన్ ఇచ్చారు నాకు, ఇలాంటి ఒక యాక్షన్ అని క్యాంటీన్ నుంచి. చాలా లాఫింగ్ మీ అండ్ మై ఫ్రెండ్స్. 10th స్టాండర్డ్ పై 11th స్టాండర్డ్ గర్ల్కి ఏంటి జరుగుతుంది అది ఐ వోంట్ ఫర్గెట్. అండ్ దెన్ క్రైడ్. He cried. I refused. అయ్యో, మరి పాపం పెన్ లో ఇంక్ పేపర్స్ అన్ని I rejected, so he cried a lot. I won't forget that. చూసారా? యా, ఎందుకు ఏడుస్తున్నావని కామ్ డౌన్ చేసి మళ్ళీ హోమ్కి వెళ్ళబ్బా అని చెప్పి. ఓకే. టచ్ లో ఉన్నాడు అబ్బాయి ఇప్పుడు? లేదు, ఎక్కడో ఉన్నాడు కూడా తెలియదు. కొంచెం ఆ పేపర్స్ మీ దగ్గర ఉంటే కనుక కొంచెం పోస్ట్ చేయండి, మేము అప్రిషియేట్ చేస్తాం. అది ఎప్పుడు. ఓకే ఓకే. సో మీకు వచ్చిన ప్రపోజల్స్ కానీ మీరు అలాంటివి ఏమన్నా రాసారా? నేను ఇట్లా ఇది కాదు కదా, నేను చేశాను. నేను బాణం వేసాను, బాణం పడింది. నాతోనే ఉంది తను ఇప్పటికి నాతోనే ఉంది. నేను చదువుకున్నప్పటి నుంచి ఇప్పుడు వరకు. హలో కాదు, దానికి ముందు చెప్పండి. ముందు అంటే ఇప్పుడు ఆల్రెడీ సక్సెస్ అయిన లవ్ స్టోరీ చెప్తున్నారు, ఫెయిల్ అయినా చెప్పండి. అసలు నాకు తెలిసి ప్రేమ అంటే ఏంటో తెలిసింది ఇప్పుడు గౌతమి అనే అమ్మాయితోనే తెలిసింది నాకు. సో ఈ అమ్మాయితోనే లవ్ అనేది టేస్ట్ చేశాను. నేను 4 years ఈ జర్నీలో నాకు తోడుగా అండగా నువ్వు ఖచ్చితంగా సక్సెస్ అవుతావు అని చెప్పి, అంటే సక్సెస్ అయ్యాక చాలా మంది ఉంటారు. మన దగ్గర సక్సెస్ లేదు, మనం డౌన్ఫాల్లో ఉన్నప్పుడు లేదా అప్పుడే స్టార్ట్ అవుతున్నప్పుడు ఉండేవాళ్ళు మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. అలా తను ఉంది, తనే సింగిల్ లవ్. ట్రూ లవ్ 2013 నుంచి. అప్పుడు మీరు రిజెక్షన్స్ చేస్తున్నట్టున్నారు. స్కూలింగ్ 2013 నేను. అవును, స్కూలింగ్. అవును, 2013 వరకు అయితే ఫస్ట్ క్లాస్ లో ఒక అమ్మాయిని, తర్వాత 3rd class లో ఒక అమ్మాయిని, అవన్నీ ఏంటంటే అట్రాక్షన్స్ తెలియదు నాకు. అసలు లవ్ అంటే ఏంటో తెలిసిద్దా? అప్పుడే మీరు ఏం చదువుతున్నారు?
అదే చెప్తున్నా, నేను ఫస్ట్ లో ఉన్నప్పుడు ఒక అమ్మాయిని చూసేవాడిని, థర్డ్ లో ఉన్నప్పుడు ఒక అమ్మాయిని చూసేవాడిని, ఓకే. అట్లా చూసేవాడిని. తెలిసి తెలియని వయసులో ఒక టీచర్ని కూడా చూసి ఇష్టపడేవాడిని. పెద్దవాళ్ళని ఇష్టపడకూడదు తప్పని తర్వాత తెలిసింది. అయ్యో సో క్యూటా.